మరి యూట్యూబ్‌లో తెలుగు ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. ఎస్ఏపీ, ఎఫ్ఐసీఓ అని చెప్పి తెలుగు ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. సో, వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. వాళ్ళేంటంటే మనం చెప్పిన వీడియోస్‌ని కాపీ కొట్టి, అవే వీడియోస్‌ని రిపీట్ చేసి పంపిస్తా ఉంటారు. అంటే వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి, మీ దగ్గర దండుకుంటారు. ఎక్కువ ఫీజులని, ఇంకోటని, ఇంకోటని. ఎందుకంటే వాళ్ళే ఎక్కడ జాబ్ రాదు. వాళ్ళకి జాబ్‌కెళ్ళినా రాదు. ఇంగ్లీష్‌లో మాట్లాడలేరు ఫస్ట్ విషయం. సో, ఇంగ్లీష్‌లో మాట్లాడలేరు కాబట్టి, ఎలాగో కంపెనీలో జాబ్ లేదు కాబట్టి, జాబ్ చెయ్యరు కాబట్టి, ఇంట్లో కూర్చొని రూ. 1000 నెట్టేసుకొని ఓకే. సో, అదర్ యూట్యూబ్‌లో ఫ్రంట్‌కి తీసుకొచ్చి, అలాగే యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ పెంచుకొని, ఎట్లా రకంగా ఓకే. సో, ఇట్లా మరి ఇన్‌స్టిట్యూషన్స్ సెటప్స్ పెట్టి, ఆ ఇన్ఫోటెక్, ఈ ఇన్ఫోటెక్ అని రిజిస్ట్రేషన్ లేనివి, జీఎస్టీ లేనివి, ఓకే. ఇలాంటి ఫేక్ ఇన్‌స్టిట్యూషన్‌లు పెట్టి, సో, మరి అవతల వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తా ఉంటారు. మార్కెట్‌లో మీరు చూసే ఉంటారు. ఒక విషయం ఏంటంటే, రియల్ టైమ్ ఛానెల్ ఎప్పుడు గూడా ఎక్స్‌పీరియన్స్ షోకేస్ చేసుకోవాలి. అలాగే సో, మార్కెట్‌లో మనం రియల్ టైమ్ ఛానెల్ కాబట్టి మన ఎక్స్‌పీరియన్స్ మరి చెప్పుకుంటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన ఎక్స్‌పీరియన్స్ చెక్ చేసుకోవాలి. అలాగే మీరు చూసినట్లయితే సో, ఈ ఫేక్ ఛానెల్స్ 10,000కి ఈ కన్సల్టెంట్ కోర్సులు 10,000 కని, ఎండ్ యూజర్ కోర్సులు 5,000, 6,000 అని చెప్పి పెడుతున్నారు. సో, వాళ్ళకి రియల్ టైమ్ ఉండదేంటి. అలాంటి వాళ్ళని చూసుకొని మీరు అలాంటి వీడియోస్ గూడా చూడకండి. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే వాళ్ళ మూలంగా ఇంకో 10 మంది ఫేక్ ట్రైనర్స్ అనేవాళ్ళు పుట్టుకొస్తారనమాట. ఈ ఫేక్ టర్నర్స్ మీద నేను ఎప్పటికప్పుడు పోరాడుతా ఉంటాం. ఎందుకంటే వీళ్ళేంటంటే జాబులు చేయకుండా సో, అదర్ ట్రైనర్స్‌ని సంబంధించిన వీడియోస్ వెనక్కి పంపించి వాళ్ళ వీడియోస్ ఫ్రంట్ ఉండేలా చేసుకుంటా ఉంటారు. దానికి సంబంధించి డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఓకే. ఇంట్లో కూర్చొని రూ. 1000 నెట్టేసుకుంటారు. సో, మన ఆఫ్‌లైన్‌లోకి ఎంకరేజ్ చేయరు. ఆఫ్‌లైన్‌లో రావద్దు, ఆఫ్‌లైన్‌లో ఉండొద్దు అని చెప్పి ఆఫ్‌లైన్‌లో ఉన్న స్టూడెంట్స్‌ని రాకుండా చేయటం ఇలాంటివి చేస్తా ఉంటారు. ఈ ఆన్‌లైన్ అని చెప్పి. సో, కాబట్టి ఇలాంటి రియల్ టైమ్ ఛానెల్స్ లేని వాళ్ళు ఫేక్ ట్రైనర్స్‌ని వెంటనే బ్యాన్ చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఎంచుకున్నారు అని. చాను ఎస్‌కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. ఓకే. సో, కాబట్టి మీరు నెట్‌లో కూడా ఎతుక్కోండి. చాను ఎస్‌కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే. సో, ఇది దాదాపు 7 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. అండ్ మీరు నా డెమో క్లాసెస్ గూడా మీరు చూసినట్లయితే సో, ఫస్ట్‌లోనే సో, దగ్గర దగ్గర 7 ఇయర్స్ బ్యాక్ నా డెమో క్లాసెస్ అని మీరు చూస్తారు. సో, అలాగే తెలుగులో ఎస్ఏపీ స్టార్ట్ చేసింది నేనే ఫస్ట్. ఓకే. స్టూడెంట్‌కి అర్థమవ్వాలి అని జెప్పి సో, ఎంఎన్‌సీస్‌లో నేను పనిజేసినప్పుడు సో, తెలుగులో దీన్ని అర్థమవ్వాలి అంటే ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేయలేదు యూట్యూబ్. నేనే తెలుగులో దీన్ని ఆహ్, ఈజీగా అర్థమవ్వాలి అని జెప్పి కన్సల్టెంట్ కోర్స్ 40 రోజుల్లో ఇచ్చేవాడిని ఆ రోజు. సో, 40 రోజులకే నంబర్ ఆఫ్ జాబ్స్ కొట్టిచ్చాను స్టూడెంట్స్ చేత. అంటే చాలా మంది సర్వేలయ్యారు. రియల్ టైమ్‌లో పని జేసుకుంటున్నారు లీడ్స్ కింద. కొంతమంది ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా అయిపోయారు. ఓకే. సో, కాబట్టి మనం ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అండ్ అలాంటి దగ్గర మీరు ట్రైనింగ్ నేర్చుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను సో, రియల్ టైమ్ ఛానెల్స్ దగ్గర జాయిన్ అవ్వండి అని చెప్పడం జరుగుతుంది బేసిక్‌గా. ఓకే. సో, ఇక్కడ మనం ఎప్పుడు గూడా హైదరాబాద్ ఆఫ్‌లైన్‌లో ఉంటాము. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర. బెంగుళూరు నుంచి గాని, గుంటూరు నుంచి గాని, విజయవాడ దగ్గర నుంచి గాని, ఓకే. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మన దగ్గర ఉన్నంత స్టూడెంట్స్ బయట ఎక్కడా ఉండరు. ఓకే. సో, ఏంటంటే నౌ ఏ డేస్ కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఏంటంటే అందరూ ఆన్‌లైన్‌కి ప్రిఫర్ అవుతారు. మా ఇన్‌స్టిట్యూషన్ దగ్గరికి వచ్చి ఆన్‌లైన్‌లో జాయిన్ అయ్యేవాళ్ళ సంఖ్య చాలా మంది ఉంటది. సో, మేమేంటంటే జనరల్‌గా ఎస్ఏపీ ఎండ్ యూజర్ కోర్స్ నేర్చుకున్నా, లేకపోతే కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్నా, ఓకే. ఇంకో కోర్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి బేసిక్‌గా మన ఇన్‌స్టిట్యూషన్‌లో ఫ్రీగా చదువుకునే ఫెసిలిటీ ఇస్తున్నాం. అంటే మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఓకే. సో, అంతవరకు మనం సో, మన ఇన్‌స్టిట్యూషన్ అనేది హెల్ప్ చేస్తుందనమాట. సో, మన ఇన్‌స్టిట్యూషన్‌లో అడ్మిన్స్ ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు సో, టైమ్ టు టైమ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఓపెన్ చేస్తారు. సో, అట్లాగే ఏంటంటే సో, మీరు వచ్చి చదువుకొని వెళ్ళే విధంగా సో, ఇంటర్నెట్ ఫెసిలిటీ, క్యాబిన్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. సో, కాబట్టి మాక్సిమం ఏంటంటే కోవిడ్ దగ్గర నుంచి వచ్చిన కాడి నుంచి స్టూడెంట్స్ ఏంటంటే, సో, కొంతమంది ఆఫ్‌లైన్‌లో వస్తారు. కొంతమంది ఆన్‌లైన్‌లో వచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగింది. కాబట్టి నా దగ్గర ఎక్కువగా ఏంటంటే ఆఫ్‌లైన్‌లో వచ్చిన నేను ఎక్కువ ఆఫ్‌లైన్‌లో అవైలబిలిటీ హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి హైదరాబాద్‌కి రండి అని చెప్పడం జరుగుతుంది. సో, బెంగుళూరు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి స్టూడెంట్స్ అందరూ గూడా ఆన్‌లైన్‌లో జాయిన్ అవుతా ఉంటారు. అండ్ ఆఫీస్‌కొచ్చి చదువుకుంటా ఉంటారు. ఎందుకంటే నేను అక్కడ ఉండను కాబట్టి. సో, ఇన్‌స్టిట్యూషన్ అనేది అందరికీ ఉపయోగపడాలి కాబట్టి, సో, వాళ్ళ ప్రాక్టీస్ ఇంటి దగ్గర సో, వాళ్ళకి ఇంటి దగ్గర ఇబ్బందుండొచ్చు. నెట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అందుకే స్టూడెంట్స్‌ని వచ్చి ఆఫ్‌లైన్‌లో చదువుకోమంటం జరుగుతుంది. గుంటూరైనా, విజయవాడైనా, హైదరాబాద్. సో, కాబట్టి మనం సో, మరి ఇంత కాస్ట్ అన్నమాట. ఒక అద్దె కట్టుకోవాలంటే దగ్గర దగ్గర నాకు రూ. 1,00,000 వరకు అవుతుంది. మరి ఇంత కాస్ట్ నేను స్టూడెంట్స్ లేకుండా ఎలా మెయింటైన్ చేయగలుగుతాను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి.
మీకు స్టూడెంట్స్ ఉంటారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో, మీరు ఎఫ్ఐసీఓలో చూసుకున్నా, ఎంఎంలో చూసుకున్నా, ఎస్‌డీలో చూసుకున్నా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మనదొక రిజిస్టర్డ్ కంపెనీ. అండ్ ప్రతి విషయం కూడా యాక్యురేట్‌గా ఉంటుంది. కాబట్టి సో, ఇది తెలియక ఏంటంటే ఒక ఫేక్ ట్రైనర్ మన గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. ఆఫ్‌లైన్‌లో ఎవరు ఉండరు. ఆన్‌లైన్‌లో ఎవరు ఉండరు. అసలు ఆఫ్‌లైన్ అనేది వద్దు. ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వమండి అని చెప్పి. బట్ అది రాంగ్ అండి. సో, ఒకసారి మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి మన దగ్గర ఉన్న నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు ఆన్‌లైన్‌లో ఎంతమంది ఉంటారో మనం చెక్ చేసుకుంటే మన దగ్గర ఉండే స్టూడెంట్స్ ఎక్కడ ఉండరు. అండ్ ఎవ్రీ మంత్ మనకి బ్యాచ్ అనేది ఉంటది. దగ్గర దగ్గర మనకి 10 బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. సో, కాబట్టి ఈ విషయం ఏంటంటే ఫేక్ ట్రైనర్స్‌ని ఫేక్‌గా మనం ఎంకరేజ్ చేస్తే ఇలాగే ఉంటది. సో, కాబట్టి ఒకసారి మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా? ఇది కంపెనీ కాదా? అవునా? సో, అలాగే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఏంటి అనేది. సో, మీకు ఆన్‌లైన్‌లో ప్రతి బ్యాచ్‌కి ఆఫ్‌లైన్ అనా, ఆన్‌లైన్ ప్రతి బ్యాచ్‌కి చూసుకున్నట్లయితే ఇక్కడ 50 మంది, 58 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో అటెండ్ అయ్యేవాళ్ళు 16 మెంబర్స్. కొంతమంది ఈ టైం ఏంటంటే ఆఫ్‌లైన్‌లో చాలా మందికేంటంటే బేసిక్‌గా ఈ టైంలో సో, ఆఫీస్‌లుంటాయి. వాళ్ళేంటంటే వీడియోలు చూసుకుంటా ఉంటారు. సో, కాబట్టి సో, ఇలా మార్కెట్‌లో ఏంటంటే మన ఎదుగుదల చూసి చాలా మంది తట్టుకోలేకపోతున్నారనమాట. సో, అందుకే ఏంటంటే ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడుతా ఉంటారు. అది కూడా మనం ఫేక్ ట్రైనర్స్‌ని విమర్శిస్తాం కాబట్టి సో, కంపల్సరీగా మనకి ఇలాగా ఉంటా ఉంటాయి. అవన్నీ మేము పట్టించుకోము. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి దీని మీద మనం ఈ ఫేక్ ట్రైనర్స్ మీద మనం షార్ట్ ఫిల్మ్స్ అవి గూడా తీస్తున్నామనమాట. హ్మ్. సో, కాబట్టి మీరు అవి కూడా వాచ్ చేయండి. సో, ఫస్ట్ విషయం మనకి ఆర్ టు ఆర్ అనేది